కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఓవైపు బీసీ రిజర్వేషన్ల పట్ల ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకుంటుంటే ఆ పార్టీకే చెందిన నేతలు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డిని చెడతిడుతున్నారు. ఇక గులాబీ నేత నుంచి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా రాలేదు. దీంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా సందిగ్ధంలో పడడం రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బీఆర్ఎస్ 42% రిజర్వేషన్లను స్వాగతించినట్లా వ్యతిరేకించినట్లా ఎవరికీ అర్థం కావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గులాబీ పార్టీని అయోమయానికి గురిచేస్తుంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని స్వాగతించాలో వ్యతిరేకించాలో అర్థం కాని స్థితిలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. పార్టీ అధినేత కేసీఆర్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాత్రం రేవంత్ సర్కార్ రిజర్వేషన్లు పెంచుతూ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలని తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఇది తమ పోరాట విజయంగా ఆమె ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తన నివాసంలో జాగృతి నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయాన్ని బీసీలకు చేసిన ద్రోహంగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మాజీ స్పీకర్ మధుసూదనాచారి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. కనీసం రిజర్వేషన్లు పెంచాలని మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని మాట వరుసకు కూడా స్వాగతించలేదు. ఇప్పటికే ఢిల్లీకి పంపించిన బిల్లును బైపాస్ చేసేందుకేనని వారు ఆరోపించారు. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి 20 నెలల సమయం పట్టిందా అని ఎద్దేవా చేశారు. ఇంతటితో ఆగని బీఆర్ఎస్ నేతలు కోర్టులు కొట్టివేస్తాయని రేవంత్కు తెలుసు కాబట్టే ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించారని జోష్యం కూడా చెప్పారు. ఇలా బీఆర్ఎస్ నేతలు రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని తప్పుబడితే అధినేత కేసీఆర్ కూతురు రేవంత్ నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా రేవంత్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించడం కోసమెరుపు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో భిన్న స్వరాలు వెలువడ్డంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుందని, కాంగ్రెస్కు లబ్ధి కలుగుతుందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్, క్షేత్రస్థాయి నాయకులు ఏ నిర్ణయం తీసుకుని మాట్లాడాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఇంతకు పార్టీ రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించినట్లా లేక వ్యతిరేకించినట్లా అర్థం కావడం లేదని పార్టీ క్షేత్రస్థాయి నాయకుడొకరు అన్నారు. పార్టీలో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితి నుంచి క్యాడర్ బయటపడేలా స్పష్టత ఇవ్వాల్సిన అగ్రనేత కేసీఆర్ స్పందించడం లేదు. దీంతో లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో స్థానిక నాయకులున్నట్లు తెలుస్తోంది.